హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు గిరి గార్డెన్. ఈరోజు వీడియో ఏంటంటే మనకి వంకాయలు చూసారా, ఇవ్వండి గుత్తు గుత్తులు ఎలా కాసినాయో. ఇవన్నీ వంకాయలే చూసారా, ఇవ్వండి. ఇప్పుడు మంచి ఫర్టిలైజర్ ఇస్తున్నానండి వంకాయ మొక్కలకి. ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత హార్వెస్ట్ చేస్తానండి. రండి వీడియోలోకి వెళ్దాం. ఇదిగోండి, ఇది బాగా మాగిన పసులు ఎరువండి. ఇదిగోండి గమ్మెలలో తీసుకున్నాను, బాగా మాగింది అన్నమాట. దీంట్లో ఏం కలుపుతున్నానంటే మస్కడ్ పౌడర్ అండి, ఆవు పొడి, ఆన్లైన్లో తెప్పించుకున్నది. దీనికి పూత కాత ఎక్కువ వస్తుందండి. మస్కడ్ పౌడర్ వేయడం వల్ల మనకి వంకాయ మొక్కలు బాగా పనిచేస్తుందండి. గుత్తు గుత్తులు కాయాలంటే ఈ మస్కడ్ పౌడర్ కంపల్సరీ వేయాలండి. ఎరువులో కలిపి వేసుకుంటే మనం క్రాప్ ఎక్కువ తీసుకొచ్చండి. అలాగే కొంచెం వేప పిండి వేస్తున్నాను దీంట్లోనే కలిపి. ఈ ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత హార్వెస్ట్ చేస్తానండి. ఇదిగోండి కలుపుతున్నాను. బాగా కింద పైన కలిపి మనం మొక్కలకి వేసుకుంటే వంకాయ మొక్కల క్రాప్ ఎక్కువ వస్తుందండి. దీనికి మాత్రం ఎరువుకి నైట్రోజన్ ఉంటుంది. అలాగే పూత కాత ఎక్కువ రావడానికి మస్కడ్ పౌడరు, అలాగే ఆవు పిండి ఇది అండి, వేపపిండి కూడా వేసాను. వేపపిండి కొమ్మ పురుగు గట్ట వేరు తెగులు అది రాదండి మనకి. ఇలాగా కింద పైన బాగా కలుపుకోవాలండి. కనీసం 15 రోజులకు ఒకసారి అయినా ఇలా వేసుకుంటేనే మనకి క్రాప్ ఎక్కువ వస్తుందండి వంకాయలు. ఇదిగోండి ఇక్కడ నుండి ఉన్నాయి వంకాయ మొక్కలు. ఇదిగోండి ఈ గ్రో బ్యాగ్ నుండి ఉన్నాయి, మనం వేద్దాం. చూసారా క్రాప్ ఎంత బాగా వస్తుందో. ఇదిగోండి పదిహేను రోజులకు ఒకసారి గుప్పుడు వేసుకుంటండి, క్రాప్ ఎక్కువ తీసుకొచ్చండి. మనం ఏదో ఒకటి వేస్తూ ఉంటేనే కానీ మనకి క్రాప్ రాదండి. చూసారా కాయలు ఎంత బాగా వస్తున్నాయో. ఇవ్వండి చూసారా కాయలు, ఇవ్వండి కనిపిస్తున్నాయండి. మొదల్లో ఇలా వేసేసుకుంటే ఇక్కడ వేస్తున్నాను. ఒక 2 మొక్కలు ఉన్నాయండి ఇక్కడ. మనం ఇలాంటి ఎరువులు వేయడం వల్లే మనకి ఎప్పుడు క్రాప్ వస్తూనే ఉంటుందండి. మనం హార్వెస్ట్ చేసాక మళ్ళీ పువ్వు పిండి వచ్చేస్తుంది. బెండ మొక్కలు కూడా వేసుకోవచ్చండి, బెండకాయలు కూడా బాగా కాస్తాయి. ఈ కొద్దిగా ఉంది, బెండ మొక్కలకి వేసేస్తున్నాను. ఇక్కడ ఉన్నాయండి. ఇప్పుడు నారు పోసాను కదండి, అది కూడా వెయ్యాలి. ఎరువు వేసాం కదండి, ఇప్పుడు హార్వెస్ట్ చేద్దాం. ఇలాంటి ఫర్టిలైజర్ వేయడం వల్ల మనకి క్రాప్ ఎక్కువ వస్తుందండి. చూసారా వంకాయలు పిందులు ఉన్నాయి, చిన్నవి. అవి వదిలేసి పెద్దవి హార్వెస్ట్ చేస్తానండి. చూసారా వంకాయలు ఎంత బాగా వస్తున్నాయో.
ఇంకోటి ఉందండి, చూసారా. మళ్ళీ వదిలేసామంటే ముదిరిపోతాయండి. లేతగా ఉన్నప్పుడు హార్వెస్ట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి. లేతకాయలు లేతగా ఉన్నాయి చూసారా. పిందులు చిన్నవి వదిలేస్తున్నానండి, మళ్ళీ ట్రిప్కి వస్తాయి హార్వెస్ట్కి. చూసారా, మనకి నిమ్మకాయలు కూడా ఎంత బాగా వస్తున్నాయో. ఇవ్వండి, ఇవన్నీ కాయలే, గుత్తు గుత్తులండి నిమ్మకాయలు. చూసారా ఒక్క గుత్తికి ఎన్ని ఉన్నాయో. ఇవ్వండి, నిమ్మకాయలు కూడా బాగా కాస్తున్నాయండి. ఎప్పుడు క్రాప్ ఉంటుందండి నిమ్మకాయలు మాత్రం. చూసారు కదండి ఈరోజు వీడియో. మనం వంకాయల మొక్కలకి మంచి ఫర్టిలైజర్ ఇచ్చాము, మిక్స్డ్ అన్నీ కలిపి. అలాగా 15 రోజులకు ఒకసారి వేసుకుంటే మనకి హార్వెస్ట్ బాగా వస్తుందండి, క్రాప్ ఎక్కువ వస్తుంది. అలాగే మనం పూత పిందె ఎక్కువ వస్తుంది. ఈ ఫర్టిలైజర్కి వేరు తెగులున్న పోతుంది. వేరు కాండం తొలిసే పురుగులు కూడా వస్తాయి కదా. ఇక్కడ చిగురులో వాడిపోతూ ఉంటుందండి చిగురు. అది కాండం అలాగ పురుగు కాండం నుండి వచ్చి ఇక్కడ చిగురు వాడిపోయి ఇలా పడిపోద్ది. అలాంటప్పుడు ఆ చిగురు ఇనిపి పడేయాలి. ఇలాగ మనం వేపపిండి వేయడం వల్ల వేరు తెగులు, కాండం తొలిసే పురుగులు అలాంటివి రావండి. మనం అప్పుడప్పుడు 15 రోజులకు ఒకసారి వేపపిండి వేస్తూనే ఉండాలి. పూత కాత రావడానికి ఇలా మస్కడ్ పౌడర్ వేయాలి, ఎరువు కూడా వేయాలి. కలిపేసి వేస్తే మనకి క్రాప్ ఎక్కువ వస్తుందండి. వంకాయలు చూసారు కదండి, 1/2 కేజీ చాలా లేతగా ఎంత బాగున్నాయి చూసారా. ఇంతేనండి ఈరోజు వీడియో. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎలాగుందో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.